మనందరం ఒకసారి బిగ్గరగా మన స్వరాలు దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మరి ముందుగా ఈ పరిశుద్ధ వారంలో మొదటి దినమున అలాగే రెండులోని 35వ రోజు కొరకు మీ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి ముందుగా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అలాగే వీళ్ళందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా ఒక అప్రాక్సిమేట్లీ 3 నెలలు అనుకుంటా, 3 నెలల తర్వాత మళ్ళీ అందరినీ చూడటం దేవుని నామంలో చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పైన వచ్చి మీ అందరికీ పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఒకసారి మనం ఈరోజు చదువుకున్న పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలని ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ వారంలో దేవుడు బలమైన వర్తమానాన్ని మనకు అందించాలన్నా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, మరి గత 34 దినాలు తండ్రి పరిశుద్ధ మీ నామానికి మహిమకరంగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా తండ్రి పరిశుద్ధ మీరు జరిగించుకుని మీకు మహాకృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మరి రెండులోని 35వ దినంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలు ప్రభా. మరి పరిశుద్ధ వారంలో మొదటి దినమున మేము ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి మీ వాక్యాన్ని మీ మాటలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిలవబడిన నేను పరిశుద్ధ అల్పురాన్ని ఎందుకు పనికిరాను దాన్ని ప్రభా. అయ్యా నన్ను మీ ఆత్మతో అభిషేకించి నాలో యొక్క మాటలు నింపి నా ద్వారా వీళ్ళందరితో మాట్లాడి వారిని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి వారి హృదయాలు తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ఏకాగ్రతతో మీ వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకొని అనుసరించి నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థనకి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటండి? సిలువ శక్తి కదా. సిలువ శక్తి అంటే వాస్తవానికి అది అందరూ పొందుకునే శక్తి కాదు. సిలువ శక్తి అనేది కేవలం ఆయన సిలువను మోసేవారు మాత్రమే పొందుకోగలిగే అపారమైన ఒక గొప్ప అద్భుతమైన శక్తి. ఈరోజు చాలా శక్తులు లోకంలో మనము చూస్తూ ఉంటాం. చాలా మంది అనేకమైన వాటిని బట్టి బలము తెచ్చుకుంటూ శక్తిని తెచ్చుకుంటూ ఉంటారు కదండి. కొంతమందికి బలము కొండంత శక్తి ఎప్పుడు వస్తుందంటే చుట్టూ మనుషులు పెట్టుకున్నప్పుడు చాలా బలంగా కొండంత శక్తిగా వారు ఫీల్ అవుతూ ఉంటారు కదా. నా చుట్టూ ఎంతో మంది మనుషులు ఉన్నారు, నాకు ఏమైనా చూసుకోవడానికి ఆ మనుషులు ఉన్నారు కాబట్టి నాకు ఇక ఏ అపాయం కూడా వచ్చినా పర్వాలేదు అని చెప్పి మనుషులను బట్టి కొండంత బలాన్ని కొండంత శక్తిని చేర్చుకునే మనుషులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ధనాన్ని బట్టి నాకు ఎంతో శక్తి ఉందని భావిస్తూ ఉంటారు కదండి. వెనక్కి తిరిగి చూసుకుంటే నా ధనము నా ఆస్తి నాకు ఉంది కనుక నా జీవితంలో ఏది వచ్చినా ఎటువంటి హానికరమైన ఇబ్బంది నాకు వచ్చిన ఎటువంటి అపాయము ఆటంకము అనుకోని విధంగా నా దగ్గరికి చేరిన నన్ను ఆదుకోవడానికి నా ధనం ఉందని చెప్పి ధనాన్ని బట్టి కొన్నంత బలాన్ని ధైర్యాన్ని శక్తిని వారు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే ధనాన్ని బట్టో లేకపోతే మనుషులను బట్టో ఇంకా వేరే ఇతరమైన వాటిని బట్టో మనం వాటిని బలముగా శక్తిగా ధైర్యంగా మనం భావిస్తున్నట్లయితే వాక్యం ఏం తెలియజేస్తుందంట? రక్షించడం గుర్రము అక్కడికి రానే రాదు. ఏ రాజు కూడా సేనా బలము చేత ఏం చేయడంట? తప్పించుకోలేడు. ఏ వీరుడు అధిక బలము చేత ఎంత మాత్రం కూడా ఆపద నుంచి తప్పించుకోలేడు. అయితే ఎటువంటి శ్రమ నుంచైనా మనం లేవనెత్తేది ఒక్క సిలువ శక్తి మాత్రమే. హల్లెలూయా. అయితే ఈ సిలువ శక్తిని అందరూ పొందుకోలేరు. కానీ ఈ సిలువ శక్తి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసుప్రభువారు లూకా సువార్తలో ఒక మాట చెప్తూ 14వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండమ్మా. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల
వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటంటాడండి యేసు ప్రభువారు, నా సిలువను మోసుకుని నన్ను వెంబడిస్తే గాని వాడెంత మాత్రం నా శిష్యుడిగా మారలేడు అని యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. సిలువను మోసుకోవటం అంటే ఏంటి? సిలువను మోయటం అంటే, సిలువను ఎత్తటం అంటే వాస్తవానికి మన లోకాశల్ని, మన శరీరాశలన్నింటినీ కూడా సిలువ వేసుకుంటూ ఆయన సిలువను మోస్తూ ఆయన మార్గంలో ఆయనను మనము వెంబడించడమే సిలువ శక్తి కదండి. సిలువను మోస్తే మనము సిలువ వేయగలిగితే ఏం సిలువ వేయాలంటే ఈరోజు మన శరీరాశలు, మన లోకాశల్ని, దేవునికి ఏవైతే మనల్ని దూరం చేస్తున్నాయో వాటన్నిటినీ ఈరోజు సిలువ వేయగలిగి మనము స్థిరంగా ఆయన వెంబడించినప్పుడు ఆ సిలువ శక్తి అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా మనము పొందుకుంటాం కదా. అందరూ పొందుకునేది కాదు. ఆలయానికి వచ్చిన వారందరూ కూడా, పాటలు పాడేవారందరూ కూడా, వాక్యం వినేవారు అందరూ కూడా సిలువ శక్తిని పొందుకుంటారంటే అందరూ కూడా అది పొందుకునే శక్తి కాదు. అందుకనే దాన్ని ఏమన్నారు? సిలువ శక్తి. అది ఎవరు పొందుకుంటారంట? ఆయన వెంబడించే క్రమంలో ప్రతిదినము ఆయనకి దూరం చేసే దురాశలని, లోకాశలని, దురాలోచనలన్నింటినీ కూడా సిలువ వేస్తూ ఆయన సిలువను స్థిరంగా మోస్తూ ఆయన వెంబడించేవారు మాత్రమే ఆ సిలువ శక్తిని పొందుకుంటారంట. వారు మాత్రమే ఆయన శిష్యులుగా మారగలుగుతారు. అందుకని యేసుప్రభు నా శిష్యుడు ఎంత మాత్రం కూడా కానేరడు అన్నారు. ఎందుకంటే ఆయన శిష్యులు అవ్వాలంటే ఈరోజు ఆయన ఊటినే వెంబడిస్తే కుదరదు కదండి. సిలువ మోసుకుంటూ ప్రతిదినం మనం ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలని యేసుప్రభు వారు తెలియజేశారు. ఎలా వెంబడించాలంటే, నన్ను వెంబడింపగోరువాడు. మరొక సువార్తికుడు ఏం జ్ఞాపకం చేస్తాడు? తన్ను తాను ప్రతిదినము కూడా ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాను. అంటే ప్రతిదినం కూడా ఏం చేయాలంటే ఈరోజు మనము శరీర ఆశలని, లోకాశలని, దేవునికి విరోధముగా మనల్ని ఏవైతే పురుకొల్పుతున్నాయో, దేవుని సన్నిధానానికి మనల్ని ఏవైతే దూరం చేస్తున్నాయో వాటన్నిటినీ సిలువ వేసుకుంటూ ఆయన వెంబడించడమే సిలువ మోయటం కదండి. లిటరల్గా సిలువ మోయటం కాదు. సిలువలో ఏమీ లేదు. ఒక కర్రతో, ఒక చెక్కతో చేయబడిన సిలువలో ఏమీ లేదు. కానీ యేసు ప్రభువును మోయటం వల్ల సిలువకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. కానీ ఈరోజు సిలువ శక్తి అంటే కేవలము అది ఒక చెక్కతో చేయబడిన దానికి పరిమితం కాదు. కానీ సిలువను మోయటం అంటే మన శరీరములో ఏవైతే దురాశలు, లోకాశలు, దేవునికి విరోధంగా మనని అంతకంతకు ప్రేరేపిస్తూ పురుకొల్పుతున్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంట? సిలువ వేయగలగాలి. అప్పుడే మనం ఆయనని కడ వరకు వెంబడించగలుగుతాము. ఆయన శిష్యులుగా మనము మారగలుగుతాం. లేకపోతే ఆయన శిష్యులుగా మనం ఎంత మాత్రం ఎప్పటికీ మారలేం. యేసుప్రభు అందరినీ ఎలా మారమన్నాడు? శిష్యులుగా మారమన్నాడు. అందరినీ శిష్యురాలుగా మారమన్నాడు. దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంట? చాలా ఈజీ క్వాలిఫికేషన్ యేసుప్రభు చెప్పారు. ఎందుకంటే నా కాడి సులువుగాను, నా భారం ఎలా ఉందంట? తేలికగా. కానీ ఆయన ఆజ్ఞలు మనకి ఎలా ఉంటాయి? భారంగా. యోహాను భక్తుడు అంటా ఉన్నాడు పత్రికలో, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటూ ఉంటాడు. కానీ మనము ఆయన ఆజ్ఞలు ఎంతో భారమైనవిగా ఎంచుతూ ఆయన సిలువ మోయటాన్ని మనము చాలా కష్టతరంగా భావిస్తూ ఉంటాం. కానీ ఈరోజు కష్టపడకపోతే ఏమీ లేదు. ఈరోజు అంటే పరలోక రాజ్యం మనకి లేనే లేదు కదండి. పరలోక రాజ్యము దేవుడు మనకు ఊరికనే ఇవ్వడు, కానీ అది శ్రమలతో కూడుకున్నది కదా. శ్రమలను జయిస్తూ స్థిరంగా విశ్వాసంలో నిలకడగా ముందుకు సాగినప్పుడే ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకుంటాం. ఆ గమ్యాన్ని మనము చేరగలుగుతాం. కానీ ఈరోజు కనీసము ఆశ కూడా లేని క్రైస్తవులు ఎంతోమంది. ఏ ఆశ లేదంటండి? సిలువను మోసుకొని ఆయన్ని వెంబడించే ఆశ ప్రతి ఒక్క క్రైస్తవుడు హృదయంలో లేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ సరిపెట్టుకునే భక్తికే వారు అలవాటు పడిపోయారంట. కేవలము దేవుని సన్నిధికి వచ్చి పాటలతో మా దేవుని ఆరాధించి నామకార్థమైన ఆరాధన చేసి వాక్యాన్ని విన్నామా లేదా అని విన్నట్టుగా వినేసి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్ళి మరలా లోకానుసారమైన జీవించే క్రైస్తవులకి ఈరోజు ఎటువంటి ఆశ లేదంట? ఆయన సిలువను మోసే ఆశ లేదు. సిలువను మోయలేని క్రమంలో మన దగ్గర ఏం లేదంట? సిలువ శక్తి లేనే లేదు. సిలువ శక్తి లేదు అని అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఏమైపోతాము? పడిపోతాం. అందుకని మనం చూస్తే కీర్తనాకారుడైన దావీదు అంటూ ఉంటాడు 20వ కీర్తనలో. ఒకసారి మనం చదువుదాం ఆ మాటలు. 20వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నామండి. అంటే భక్తిహీనులకి శ్రమలు వస్తాయి,
భక్తి పరులకు కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలకి ఎవరు తారతమ్యం ఏమి కూడా ఉండదు. భక్తి పరుల జీవితంలో నెరవేర్చబడే శ్రమలు భక్తిహీనుల జీవితంలో కూడా నెరవేర్చబడతాయి. అయితే భక్తిహీనులు ఏం చేయలేకపోతున్నారంట? వారు కృంగి నేల మీద అలాగే పడి ఉన్నారంట. లేవలేని స్థితిలో, శక్తి లేని స్థితిలో పడి ఉన్న సమయంలో దావీదు అంటున్న మాట ఏంటి? మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఎలా నిలుచున్నాడంటే సిలువ శక్తి ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనకి భక్తిహీనులకి అంటే క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు నేను చెప్పేది ట్రూ క్రిస్టియన్ కోసం, నామకార్థ క్రైస్తవుల కోసము కాదు. నిజమైన క్రైస్తవులకి లోకానుసారాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, మనకి వస్తాయి శ్రమలు, వారికి వస్తాయి శ్రమలు. కానీ మనము సిలువను మోసుకుంటూ ముందుకు సాగుతాము, కానీ వారు సిలువను విడిచిపెట్టి ముందుకు సాగుతారు లోకానుసారం. కనుక శ్రమలు వచ్చినప్పుడు వారు కృంగి నేల మీద పడి కృంగిన స్థితిలోనే వారు ఉండిపోతారంట. సిలువను మోసే మనకు వచ్చే లాభం ఏంటంటే, సిలువ శక్తి ద్వారా మరలా మనం పైకి లేచి ఏమీ లేనట్టుగా ముందుకు సాగుతాం. అది భక్తి పరులకు ఇచ్చే దీవెన, వచ్చే ఆశీర్వాదం అని ఈరోజు మనం గ్రహించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎక్కువ లాభం అని పౌలు గారు అన్నట్టు మనము లేచి నడవగలుగుతున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తాళుకొని వాటన్నిటినీ జయించి ముందుకు సాగుతున్నామంటే దానికి గల కారణము మనలో ఉన్న సిలువ శక్తి. ఆ సిలువ శక్తిని ప్రతిదినం మనం పొందుకోవాలంటే ఎలాగంటే, మనలో ఉన్న దురాశల్ని సిలువ వేయటం ద్వారా ఆ శక్తిని ప్రతిదినము పొందుకుంటూ ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో మనము ముందుకు సాగాలి. ఎందుకంటే మనం పరదేశులమని ఇహలోకంలో మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఈ సిలువ శక్తిని మనం కోల్పోయిన రోజు మనము ఈ ప్రయాణంలో ఎంత మాత్రం కూడా ముందుకు సాగలేము, గమ్యాన్ని కూడా ఎంత మాత్రం కూడా చేరుకోలేము. ఈ సిలువ శక్తి అనేది దేవుడు నిజ క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదం అని ఈరోజు మనం గ్రహించాలి. ఈ సిలువ శక్తి ద్వారా ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటి శోధననైనా మనము ఖచ్చితంగా జయించగలుగుతాం. ఈ శక్తి మనలో లేని రోజు చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న అలజడులకు మనం ఏమైపోతాము? క్రింద పడిపోతాము. ఇక నేను ఈ ప్రయాణంలో ముందుకు సాగలేనని బలహీనంగా మారిపోతాం. కానీ శ్రమ దినమున మనం కృంగిపోతే ఏమవుతామంట? మనం చేతకాని వారంగా మారిపోతాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిలువ శక్తిని పొందుకోవటం ద్వారా దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు అవి మన కంటికి కనబడలేదంట, చెవులకు కూడా వినబడలేదు, మనుష్య హృదయానికి కనీసము గోచరం కూడా కాలేదు. కానీ దేవుడు దావీదు భక్తుడు ఈరోజు ఉత్తర ప్రతిత్ర కీర్తనలో అంటున్న మాట ఆఖరి వచనం మనం చూస్తే, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచవయ్యా అని చెప్పి దేవుడితో దావీదు గారు అంటా ఉన్నాడు కదండి. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఈ శుభకరమైన ఆనవాలు దేవుడు ఎవరికి కనపరుస్తుందంటే, ఈరోజు సిలువను మోసుకుంటూ ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు వచ్చినా నమ్మకంగా సిలువను విడిచిపెట్టకుండా ముందుకు సాగే వారికి ఆనవాళ్లు కనపరుస్తూ మరింత ముందుకు ఆయన నడిపిస్తాడంట. ఈరోజు మనకు వచ్చే ఆశీర్వాదాన్ని మనం గ్రహించలేకపోతే మనం ఎక్కడున్నామంటే, ఈరోజు ఇరుకు మార్గంలో లేము. ఎక్కడున్నామంట? విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అని యేసుప్రభు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్తలో మనం ఒకసారి మాటలు చదివితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చదవండి అమ్మా. 7వ అధ్యాయం. ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, కానీ దాని కనుగొని వారు లాస్ట్లో ఏమంటున్నాడు దేవుడు? ఎంతమంది అంట? కేవలం కొంతమందే. అయితే నాశనపు ద్వారం వెడల్పుగా అంటే అనేకులు ప్రవేశించడానికి అది చాలా అందమైనదిగా వారికి కనపడుతుంది కదండి. వెడల్పు, విశాలము అన్న మాటలు మనం అర్థం చేసుకుంటే ఆ మార్గము అందరూ ప్రవేశించడానికి కన్నులకు ఎలా కనపడుతుందంట? ఎంతో అందమైనదిగా, రమ్యమైనదిగా కనపడుతుంది. ఎలాగైతే హవ్వకు ఆ పండు కనిపించిందో, విశాల మార్గము ఈరోజు ఎలా కనిపిస్తుందంట మన కన్నులకి? అందమైనదిగా, రమ్యమైనదిగా కనపడుతుంది. కానీ చివరికి దానిలో ప్రవేశిస్తే మనం ఎందులోనికి వెళ్తామంట? నాశనంలోనికి మనము వెళ్తాం. అది నాశనంలోనికి మనల్ని నడిపిస్తుంది. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే,
సిలువ శక్తిని పొందుకున్న మనము ఇరుకు మార్గంలో ఉన్నప్పటికీ ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించి అందులో కొనసాగటానికి ఈ సిలువ శక్తి ఎప్పటికప్పుడు మనకు అంతకంతకు శక్తినిచ్చి నడిపిస్తూనే ఉంటుంది. ఈ సిలువ శక్తి ద్వారా ఇరుకు మార్గంలో మనం కొనసాగి గమ్యాన్ని చేరగలుగుతాం. కానీ ఈరోజు ఎంతోమంది ఈ విషయాన్ని గ్రహించక ఇంకా నామకార్థ భక్తిలోనే జీవిస్తున్న క్రైస్తవులు అనేక మంది దేవుని సన్నిధానంలోనే ఉండడము చాలా భయంకరమైన విషయం కదండి. ఇరుకు మార్గంలో ఒకవేళ ఈ రోజు లేమనుకోండి, విశాలమైన మార్గంలో ఉంటే మనం ఎక్కడున్నామంట? అపవాది పాదాల దగ్గర ఉన్నామని మనం గుర్తుపెట్టుకోం కదా. ఈరోజు దేవుని పాదాలను ఎంచుకుంటామా, అపవాది పాదకాల్లో ఉండడానికి మనం ఇష్టపడతామా అన్నది మనమే తేల్చుకోవాలి. ఈరోజు దేవుని పాదాల దగ్గర ఉంటే ఈరోజు ఆ సిలువ శక్తిని పొందుకొని దేవుని పాదాల దగ్గర మనం కూర్చున్నట్లయితే ఎంతటి సమస్యనైనా జయించడానికైనా మనకి మార్గాన్ని చూపిస్తానంట. మరియా యేసుప్రభుని పాదాల దగ్గర కూర్చున్నది ఎందుకనంటే ఆమెకు సమస్యలు లేవనా? కానే కాదు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి. మరి యేసుప్రభుని పాదాల దగ్గర కూర్చుంది అయినా ఆమెకు శ్రమలు లేవనో, ఆమెకు బాధలు లేవనో, ఆమెకు ఇబ్బందులు లేవనో కాదు. కానీ యేసుప్రభుని సన్నిధిని ఆమె ప్రాముఖ్యంగా ఎంచింది. యేసుప్రభుని పాదాల వద్ద కూర్చున్నప్పుడు తన సమస్యల్ని, తన భారాల్ని, తన శోధనలన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన పాదాల వద్ద ఆమె కూర్చొని ఆయన బోధ వినసాగిందంట. ఈరోజు దేవుని పాదాల వద్ద మనం ఉండగలిగితే ఈ సిలువ శక్తిని పొందుకొని ఆయన పాదాలు పట్టుకొని స్థిరంగా విడవకుండా ఉండగలిగితే ఎటువంటి శ్రమలనైనా మనము తాళుకొని జయించి ముందుకు నడిపించే శక్తిని మనకు ఆయన ఇస్తాడు. కానీ ఈ శక్తిని మనం వద్దనుకొని చాలా మంది లోకానుసారమైన శక్తుల్ని, బలాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇందాక నేను చెప్పిన రీతిగా మనుషుల పట్టు, ధనాన్ని బట్టు, ఇంకా ఇతరమైన వాటిని బట్టు ఆ శక్తి, ఆ బలము, ఆ ధైర్యము కావాలని ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ ఈరోజు సిలువ శక్తి ఎటువంటి దీవెన, ఆశీర్వాదం మన జీవితాలలోకి తీసుకొని వస్తుందో మనం గ్రహించలేకపోతున్నాం. చాలా మంది లోకస్తులు ఏమంటారు? సిలువను మోసే క్రైస్తవులు చూసి లోకస్తులు అనే మాట ఏంటంటే అది చెయ్యము, ఇది చెయ్యము అంటారు. అది మాట్లాడరు, ఇది మాట్లాడరు అంటారు. అక్కడికి రాము, ఇక్కడికి రాము, ఇక్కడ కూర్చోము, అక్కడ నుంచోము అని అంటూ ఉంటారు. వీరే భక్తిపరులా? వీరే దేవుడిని నమ్ముకున్నారా? దేవుడు వీరికి ఏదే బోధించాడంటే మన దేవుడు మనకి ఏం బోధించట? సత్య మార్గాన్ని బోధించాడు, నీతి మార్గాన్ని బోధించాడు. దుష్టుల మార్గంన నడవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతని వేరు ఎంత మాత్రం కూడా కదలకుండా స్థిరంగా నిలుచుందట. దేవుడు మనకి నేర్పించింది సత్య మార్గమే. ఈ సత్య మార్గాన్ని మనం అనుసరిస్తూ సిలువను స్థిరంగా మోస్తూ ఆయన వెంబడిస్తున్న క్రమంలో బహుశా ఎంతో మంది లోకానుసారులు, అందులో క్రైస్తవులు కూడా ఉండొచ్చు, నేను క్రైస్తవేతల గురించి మాట్లాడలేదు, కానీ క్రైస్తవులు కూడా, నిజ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఈరోజు హేళన చేస్తారు కదండి. ఎందుకు వీరు అందరితో వేరుగా ఉంటారు? ఎందుకు వీరు అందరిలాగా ప్రవర్తించరు? ఎందుకు వీరు అందరిలాగా మాట్లాడరు? వారు భక్తి చేస్తున్నారు, మేము భక్తి చేస్తున్నాము, కానీ వీరి భక్తి వ్యత్యాసంగా ఉంటుంది ఏంటి? వీరు మాకంటే భక్తి పరులు అని చెప్పి ఎంతో మంది నిజంగా దేవుణ్ణి వెంబడించేవారిని, సిలువను మోస్తూ యేసుప్రభుని వెంబడించేవారిని హేళన చేస్తారంట. ఈరోజు ఎటువంటి హేళనలకు కూడా మనము లొంగిపోకూడదు కదండి. ఎంతో మంది వెక్కిరిస్తారు, ఎంతో మంది హేళన చేస్తారు, ఎంతో మంది మన మీద నిందలు వేస్తారు, మన మీద రాళ్ళు విసురుతారు. కానీ మన భక్తి మీద మనకి ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరము లేదు. మన భక్తి మనకి ఏం పుట్టించాలంటే ఈరోజు ధైర్యం పుట్టించాలంట. ధైర్యం పుట్టించని భక్తి ఈరోజు ఎందుకు పనికిరానిదే. శోధనలో మన భక్తి ఏం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలి. శ్రమలలో, వేదనలో, కన్నీళ్ళలో మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. ఏ ధైర్యం అంటే దేవుడు నన్ను విడవలేదన్న ధైర్యం. కానీ ఈరోజు మొట్టమొదటి శోధనలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, మన హృదయంలో తట్టే ఆలోచన, దేవుడు నాకు తోడుగా లేడు. బహుశా మన భక్తి సరిగా లేదేమో. మన భక్తి మనకేం పుట్టించాలంట? ధైర్యము. వెనక్కి తిరిగి చూసుకొని మన భక్తి జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు, మనం సిలువని ఏ విధంగా మోసుకొని ఆయన పాదాలను వెంబడిస్తున్నామో మనం చూసుకున్నప్పుడు మనకి ఏం కలగాలంట? ధైర్యం కలగాలి. నిజ క్రైస్తవుడికి మాత్రమే దేవుడిచ్చిన ధైర్యం అది. అందుకని పౌలు గారు ఒక చక్కటి మాట, మన అంతరంగ పురుషుడు ఏంటంట? దినము కూడా ఏం చేయబడుతున్నాడు? నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు అంత
అంతకంతకు నూతనపరచవలసిన్నాడు. ఈ నిరీక్షణే పౌలు గారిని చెరసాలలో సైతము నడిపించిందంట. కొరడా దెబ్బల్లో నడిపించింది, ఉపవాసాల్లో జాగారాల్లో నడిపించిందంటే అటువంటి గొప్ప విశ్వాసమే పౌలు గారి భక్తి. పౌలు గారికి ఏం పుట్టించిందంటే మరి విశేషంగా అపారమైన ధైర్యాన్ని పుట్టించింది. కాబట్టి శ్రమలో సైతము చెరసాల్లో పత్రికలు రాసి సంఘాన్ని బలపరచగలిగాడు. చెరసాలలో లేని వారిని చెరసాలలో ఉన్న పౌలు బలపరచడాడు. ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప భక్తి! ఎవరిని బలపరచాలండి ఈరోజు? మనం వెళ్ళి ఎవరిని బలపరచాలి? రోగుల్ని బలపరచాలి. మనం వెళ్ళి చెరసాల్లో ఉన్న వారిని బలపరచాలి. మనం వెళ్ళి మంచం మీద కన్నీళ్లు విడుస్తున్న వారిని బలపరచాలి. కానీ పౌలు గారు చెరసాలలో ఉన్న పౌలు ఎవరిని బలపరచాడంట? ఎంత అద్భుతము! చెరసాల్లో లేని వారిని బలపరచాడంట. ఎలా వచ్చింది అంత విశ్వాసం, అంత భక్తి? అతనికి అపారమైన ధైర్యాన్ని కలుగజేసింది. కాబట్టి చెరసాలలో ఉన్నప్పటికీ చెరసాల బయట కృంగిపోతున్న వారికి సువార్త ద్వారా అతడు ధైర్యాన్ని ఇచ్చాడట. ఏమి భయపడద్దు, మంచి పోరాటం నేను పోరాడాను, నా వెనక మీరు కూడా పోరాడి నా వెనక వచ్చేయండి. క్రీస్తు కొరకు మనము సజీవ సాక్షులుగా ఇహలోకంలో పరిగెట్టాలని చెప్పి పత్రికల ద్వారా చెరసాలకు బయట ఉన్న వారిని బలపరిచిన గొప్ప అపోస్తలుడు పౌలు గారు. ఈరోజు అంత విశ్వాసం మనకి లేకపోయినా మన పరిధిలో దేవుడు మనకిచ్చిన ఆత్మ పరిమాణాన్ని బట్టి మనకివ్వబడిన విశ్వాసంతో ఈరోజు సిలువను మోసుకుంటానని వెంబడించాలి. కానీ లోకస్తుల మాటలు విని ఎంతో మంది సిలువను మధ్యలోనే విడిచిపెడుతున్నారండి. సిలువను మధ్యలో విడిచిపెట్టిన వారికి అదేమో హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుతాం. దివ్య వాక్యమును శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత పడిపోయిన వారు, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని నూతన పరుషుడు ఏంటంటే అసాధ్యము. ఏమనుభవించారంటే వీళ్ళు దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత మరలా వారు వెనక్కి తిరిగి చూశారు. బహుశా దానికి కారణాలు ఏమై ఉంటాయో మనకైతే తెలియదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం చేత సిలువను మోయలేను, సిలువను మధ్యలోనే విడిచిపెట్టాలనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. ఈరోజు సిలువను మధ్యలో విడిచిపెట్టడం ద్వారా మనకు వచ్చే నష్టం ఏంటో మనం తెలుసుకోలేకపోతే చాలా మంది క్రైస్తవులు మధ్యలోని పరుగును ఆపివేసి తమ విశ్వాస జీవితంలో ముందుకు సాగలేని వారుగా ఉండిపోతారు. కాబట్టి ఈరోజు అట్టి వారికి ఏం అసాధ్యమంట? వారు మారు మనస్సు పొందినట్లు మరలా వారిని నూతన పరచ అది అసాధ్యము అని పౌలు గారు స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు మనకొచ్చే నష్టం ఏంటి? సిలువ శక్తి మన జీవితాల్లో లేదా? సిలువను మధ్యలోనే విడిచిపెడుతున్నామా? సిలువను భారంగా మనము అనుకుంటున్నామా? సిలువ మోయలేని స్థితిలో ఉన్నామా అని అంటే సిలువ శక్తి మన దగ్గర లేదు. మన భక్తి మనకి ఎటువంటి ధైర్యం కూడా మనకి కలుగు చేయట్లేదు. యేసు ప్రభువుని వెంబడించే క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ మార్గాన్ని విడిచి అపవాది బంధకాల్లోనికి మరలా వెళ్ళిపోవటానికి మనము ఇష్టపడతా ఉన్నాం. కానీ అపవాది బంధకాలు విశాలమైన మార్గంలో మనల్ని నడిపించి చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే నాశనంలోనికి తీసుకెళ్తాయి. విశాలమైన మార్గంలో మనకి ఏం లేదంట? ధైర్యము లేదు. ఇందాక దావీదు భక్తుల రీతిగా మనము లేచి చక్కగా నిలుచున్నామన్నది ఆ ధైర్యము విశాలమైన మార్గంలో నడిచే వారికి లేదు. కానీ ఇరుకు మార్గంలో నడిచే వారికి మాత్రమే ఉండే ధైర్యం ఏంటంటే ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా లేచి నిలబడగలనే ధైర్యము ఇరుకు మార్గంలో ఉండే నిజ విశ్వాసులకి మాత్రమే కలుగుతుందంట. ఆ ధైర్యం ఈరోజు మన హృదయంలో భవిష్యత్తు గురించి భయం కలిగినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందినప్పుడు, భవిష్యత్తు గురించి ఒక దురాలోచనలు, ఒక అనాలోచనలు మనకి కలిగినప్పుడు ఈ భక్తి మనకి ఏం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలి. ఈ సిలువ శక్తి ద్వారా నేను సిలువను దించను, నేను మోస్తూనే ఆయన వెంబడిస్తాననే ధైర్యాన్ని మనలో నింపడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ప్రయాణం చేయగలుగుతాం. కానీ ఈ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపివేసినట్టు ఎవరంటే దేమా కదండి. దేమా గురించి పౌలు చెప్పిన మాటలు ఒకసారి మనం చూద్దాం. 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేమా యెహోలోకమును స్నేహించి
ఆయన నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, గలతీకను తీతు దల్మతీకును వెళ్ళిరి. చాలా దేమ దేన్ని ప్రేమించాడంట? యెహోలోకమును ప్రేమించాడు, స్నేహించాడు. వాస్తవానికి ఈ దేమ ఎవరంటే విశ్వాసి కూడా కాదు. మనం ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రిక చదువుదాము. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. నా జత పని వారైన మార్కు, అరిస్తార్కును, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఏమంటారండి పౌలు ఇక్కడ దేమా గురించి మిగతా వారందరి గురించి సంబోధిస్తూ మొదటి వారి గురించి ఏమని పరిచయం చేస్తున్నాడు? నా జత పని వారు అంటారు కదండి. ఎవరి గురించి? మార్కు మిగతా వారందరినీ మినహాయించుకుంటే అందులో ఎవరున్నారంట? దేమ కూడా ఉన్నాడు కదా. పౌలు తన జత పనివాడుగా దేమాని గురించి అక్కడ మాట్లాడటం మనం గమనించినట్లయితే, అంటే సువార్త పనిలో పౌలుతో సహా జత పనివాడుగా పనిచేసిన దేమ, పౌలుతో కూడా సువార్త పనిలో అహర్నిశలు పనిచేసిన దేమ, సువార్త వ్యాపకములో ఉన్న దేమ ఏం చేస్తున్నాడంటే చివరికి యెహోలోకాన్ని స్నేహించి మధ్యలోనే సిలువను విడిచిపెట్టి మరలా ఏం వెళ్ళిపోయాడంట? తెస్సలోనిక పౌలుకు దూరంగా, మరి విశేషంగా దేవునికి దూరంగా అతడు వెళ్ళిపోయాడు. అయితే దేమా జీవితం ఏమైందో మనకైతే ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఖచ్చితంగా సిలువను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిన వారికి నరకము తప్పదు. అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యం అని వాక్యం తెలియజేసిన రీతిగా దేమా జతపనివాడిగా ఉన్నప్పటికీ, పౌలుతో సహా సువార్త వ్యాపకంలో జతపనివాడిగా పనిచేసినప్పటికీ ఒకానొక సమయంలో అతడు కూడా దేనికి ఆకర్షితుడయ్యాడంట? లోకానికి ఆకర్షితుడైపోయాడు. శరీరాశలకి లొంగిపోయాడు, దురాశలకి లొంగిపోయి అప్పటి వరకు తాను పొందుకున్న భక్తి అంతటిని విడిచి, సిలువ భారాన్ని మధ్యలోనే విడిచి, పౌరులు కూడా అక్కడ చెరసాలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట దేమ. అంటే ఈరోజు దేమ అంటే పౌలుతో సహా జత పనివాడుగా ఉన్న దేమానే, సువార్త వ్యాపకంలో ఉన్న దేమానే లోకాశలకి లొంగిపోయాడంటే ఇంకా మనం చూస్తే విశ్వాసుల పరిస్థితి ఏంటి? అది కూడా ఈ తరములో అపవాది మరి విశేషంగా భయంకరంగా ప్రబలింపజేస్తుంది. మొబైల్ ఫోన్ నిండా ఏంటండి ఈరోజు అపవాది పాదాల దగ్గరికి మనల్ని ఈడ్చుకొని వెళ్తున్నట్ట మొబైల్ ఫోన్. అంటే దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ముఖ్యంగా యవనస్తుల్ని ఏం చేస్తుంది మొబైల్ ఫోను? దేవుని పాదాల దగ్గర ఉన్న యవనస్తులు ఏం చేస్తుందంట? వాడి పాదాల దగ్గరకు, వాడి పంతకాల్లోనికి అది లాక్కుంటుంది. ఒక్కసారి వెళ్ళిపోయారంటే మరలా సిలువను దించారంటే మరలా నూతన పరచబడ్డ అసాధ్యమని, ఎంతో కష్టతరమని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈరోజు ఈ తరంలో లోకాశలకి లొంగిపోవడము అప్పటి తరంలో కంటే ఇప్పుడు మరింత సులభము కదండి. అప్పటి తరంలోనే దేమ యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడే. మరి భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ తరంలో మరి విశేషంగా లోకాశలకి దురాశలకి లొంగి యెహోలోకాన్ని స్నేహించి లోకంలో మునిగిపోవటము అది అపవాదికి చాలా సులభతరమైన విషయం. అపవాది చాలా సులువైన మార్గాలు వెతుకుతున్నాడు కదండి. వాడు కష్టపడటం ఇష్టం లేదు వాడికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా సులువుగా మొబైల్ ఆన్ చేయడం ద్వారా ఏం చేస్తున్నాడు? వాడి మార్గంలోనికి మనల్ని లాగేసుకుంటున్నాడు. అప్పుడైతే కష్టమేమో బహుశా విశ్వాసుల్ని వాడి వలలోకి లాగి పట్టుకుంటున్నాడు. కానీ అపవాదికి ఇప్పుడు మరింత సులువైన మార్గం ఏంటంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మనల్ని దేవుని సన్నిధానానికి దూరం చేస్తున్నాయి. ప్రార్థన అనేసి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు మొబైల్ ఫోన్ చూస్తున్నారు. వాక్యాన్ని ధ్యానించడం అనేసి ఏం చేస్తున్నారంట? మొబైల్ ఫోన్ చూస్తున్నారు. దేవుని సన్నిధానానికి రావటం మానేసి మొబైల్ చూస్తున్నారు. అంటే అన్నిటికీ చాలా సులువైన పద్ధతిలో ఒక పరిష్కారం ఎత్తుకున్నాడు అపవాది. కానీ ఈరోజు మనము అపవాది తంత్రాలు మనం ఏం ఎరుగని వారము కాము. వాడి భయంకరమైన తంత్రాలు, వారి మోసపూరితమైన తంత్రాలు మనం ఎరిగిన వారమే కనుక మనం ఎలా ఉండాలంటే పాముల వలె వివేకంగా ప్రవర్తించాలి. చాలా మంది ఈ వివేకం అనేది మనుషుల వద్ద ప్రదర్శిస్తారు, అపవాది వద్ద ప్రదర్శిస్తే ఇంకా ఎంతో మన ఆత్మీయ జీవితానికి లాభం. మనుషుల వద్ద కుయుక్తిగా ప్రవర్తిస్తారు. అవ్వ నిజంగా ఆ సర్పం అనే అపవాది దగ్గర వివేకంగా ప్రవర్తించి ఉండుంటే ఆ పండు వారు తినేవారు కాదు. మనం మనుషుల వద్ద వాడే తెలివి నిజంగా అపవాది వద్ద వాడితే మన ఆత్మీయ జీవితం అంతకంతకు మెరుగవుతుంది. కానీ మనం అపవాది వద్ద వాడంగానే ఎక్కడ వాడతామంట? పొరుగువారి యొక్క, సాటి మనుషుల యొక్క మన తెలివితేటలన్నీ. ఈ మాట మీరు ఎందుకు అన్నారు?
కదండి. మనము హృదయంలో ఏం చేస్తాము, ఆ మాట వారు ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, అసలు ఏ ఉద్దేశంతో ఆ మాట వారు నాతో మాట్లాడారు, నా గురించి ఏదైనా కీడు ఆలోచిస్తున్నారా, నా గురించి ఏదైనా మోసపూరితమైన ఆలోచన బహుశా వారి హృదయాల్లో కలిగి ఉన్నారా అని సాటి మనుషుల విషయంలో వాడే తెలివిని అసలు అపవాది విషయంలో మనము వాడం కదా. అసలు అపవాది ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఫోన్ ఎందుకు పెట్టాడు, అపవాది నా హృదయంలో ఈ ఆలోచన ఎందుకు పుట్టించాడు, బైబిల్ చదువుదామన్న నేను మొబైల్ ఫోన్ ఎందుకు తీస్తున్నాను, అపవాది బహుశా నన్ను వాడుకుంటున్నాడేమో, అపవాది నన్ను లాక్కుంటున్నాడేమో, అపవాది నన్ను ఈడ్చుకొని వెళ్తున్నాడేమో తెలివిని అపవాది విషయంలో మనం ఎంత మాత్రం కూడా వాడం. కానీ వాడి తంత్రాలకు మనం ఏం చేస్తామంట, లొంగిపోతాం. కానీ మనుషుల వద్ద అబ్బాయి ఎన్ని తెలివితేటలు వాడతామో వాడి కల్లో పడకుండా ఉండడానికి, కానీ అపవాది వలలో పడకుండా ఉండడానికి పాముల వల్ల ఈరోజు ఎలా ఉండాలంట, వివేకంగా ఉండాలి. పావురాల వల్ల నిష్కపటంగా ఉంటూనే పాముల వల్ల వివేకంగా మనం ప్రవర్తించగలిగితే అపవాది యొక్క వలలో మనం ఎంత మాత్రం కూడా పడము. వాక్యాన్ని ధ్యానించే సమయంలో వాక్యాన్ని మాత్రమే ధ్యానిస్తాం. ప్రార్థించే సమయంలో ఎవ్వరు వచ్చిన ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా మనం ఏం చేస్తాము, ప్రార్థనలో మోకాళ్ళు అనేది ఎంత మాత్రం కూడా తీయము. మోకాళ్ళలో నుంచి మనం పైకి లెగము. దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా ఇది అపవాది యొక్క బల అని మనం వేగంగా ప్రవర్తించి వాడిని ప్రక్కకు నెట్టి మనం దేవుని సన్నిధానానికి రాక మానము. ఎప్పుడు ఇవి జరుగుతాయి మన జీవితాల్లో అంటే అపవాది తంత్రాల విషయంలో మనం వేగంగా తెలివిగా వ్యవహరించినప్పుడు. కానీ అపవాది విషయంలో మనం అవివేకుల వల్ల వ్యవహరిస్తున్నాం కాబట్టి వాడి వలలోనికి మనం అనేక సార్లు వెళ్ళిపోతున్నాం. అని ఈరోజు మన సిలువను మోస్తున్న క్రమంలో అపవాది ఏ సమయంలోనైనా ఆ సిలువను మనం దించుతామేమో అని చూస్తూ ఉంటాం. ఎంతకాలం మీరు సిలువను మోస్తూ వెంబడిస్తారు, గమ్యాన్ని చేరిపోతారా, నా మార్గంలోనికి రాకుండా ఉంటారా, వీరు గమ్యము చేరకుండా ఉండాలి, వీరు సిలువను దించేలాగా, వీరు సిలువను మోయకుండా నేను చేయాలని చెప్పి వాడు ఎన్నో తంత్రాలు ఈరోజు అన్ని వైపుల మనం చూడలేము. అదృశ్య లోకంలో జరిగే యుద్ధాన్ని మన కన్నులతో మనం వీక్షించలేము, కానీ అవన్నీ దేవునికి కనబడతాయి. కానీ ఈరోజు అటువైపు నుంచి ఇటువైపు నుంచి అన్ని వైపుల నుంచి అపవాది వేసే పరలను మనం చూడగలిగితే, ఆత్మీయ నేత్రాలతో దృష్టించగలిగితే మన సిలువను ఎంత మాత్రం కూడా మనము విడిచిపెట్టము. కానీ సిలువను మోసుకుంటూ శక్తిని పొందుకుంటూ విశ్వాసాన్ని పొందుకుంటూ అంతకంతకు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఈరోజు మనలో ఉన్న లోకాశల్ని మనం సిలువ వేయగలుగుతున్నామా, మన వ్యసనాల్ని సిలువ వేయగలుగుతున్నామా, మనలో ఉన్న విగ్రహారాధనని సిలువ వేయగలుగుతున్నామా, మనలో ఉన్న ఆచార భక్తిని సిలువ వేయగలుగుతున్నామా, మనలో ఉన్న అసూయని, మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని సిలువ వేయగలుగుతున్నామా అండి. మన హృదయంలో అనేకమైనవి బయలుదేరతాయని యేసుప్రభువు తెలియజేశారు. ఈరోజు వాటన్నిటినీ మనము సిలువ వేస్తూ ముందుకు సాగగలిగితే శక్తిని మనం పొందుకుంటాము. ఆయన వెంబడించి ఆయన గమ్యానికి మనము చేరుకోగలుగుతాం. కానీ ఇవేమి కూడా మనం సిలువ వేయకుండానే నేను వెంబడిస్తున్నానని అనుకుంటే అది మనమే మోసం చేసుకున్నట్టు. హృదయం అన్నిటికంటే ఏంటంట మోసకరమైనది. అది మనల్ని ఎలా పురికొల్పుతుందంటే మనం యేసుప్రభువుని వెంబడించలేనప్పుడు కూడా నేను యేసుప్రభువుని వెంబడిస్తున్నానన్న భ్రమలో మనల్ని అది నడిపిస్తున్నాను. కానీ ఈరోజు అపవాది తంత్రాలు మనం ఎరిగిన వారమై వాడి వలలో నుంచి మనం బయటికి రావాలి. సిలువను మోసుకుంటూ మనం ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. లేకపోతే ఆయన శిష్యులు మనం ఎంత మాత్రం కూడా ఎప్పటికీ కాలేము. ఈరోజు మనం ఆలోచన చేసి ఇశ్రాయేలీలు విగ్రహారాధన ఏం చేయలేకపోయారు, సిలువ వేయలేకపోయారు కదండి. ఎన్నో మార్లు దేవుడు వారికి చెప్తూనే ఉన్నాడు, అన్ని జనుల వల్లే మీరు వారి విగ్రహాలను పూజించకూడదు, వాటికి మీరు సాగిలు పడకూడదు అని చెప్తున్నప్పటికీ ఇశ్రాయేలు విగ్రహారాధన ఏం చేయలేకపోయారంట, సిలువ వేయలేకపోయారు. అందుకనే దేవుడికి విరోధమైన జీవితాలు వారు జీవించి దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకోలేకపోయారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మోషేను కూడా మనం గమనిస్తే, ఒకప్పుడు మోషే దేవుడు దర్శించక ముందు చాలా కోపము ఆవేశము కలిగిన వ్యక్తి. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడి చేత శిక్షణ పొందుకున్న మోషే గురించి సాక్షాత్తు దేవుడిసిన సాక్ష్యం ఏంటంట. మనం సంఖ్యాకాండంలో చూస్తే 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. 12వ అధ్యాయము. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. అహరోను మిర్యాము మోషేకు విరోధంగా లేచినప్పుడు యెహోవా మా చేత పలికించలేదా, మోషే చేతనే పలికించాడని వాళ్ళు మోషేను విమర్శించినప్పుడు
అంతకుముందు అత్యంత కోపిష్టి ఆవేశపరుడైన మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంట, భూమి మీద ఉన్న వారందరిలో అతడు మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. అంటే తన కోపాన్ని దేవుని నామంలో అతడు ఏం చేస్తాడంట, స్లో వేశాడు. కోపాన్ని అణచివేసుకుని సాత్వికుడుగా మారిపోయాడు. కాబట్టి అంతమంది జనాంగాన్ని అతడు సుదీర్ఘకాలము నడిపించగలిగాడు. సాత్వికుడుగా మారకపోతే కోపంతోనే ఉంటే వారిని నడిపించడం అనేది అసాధ్యం. 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు అతనికి ఇచ్చిన శిక్షణ ద్వారా అతను ఏం చేస్తాడంట, ఆ కోపాన్ని దేవుని నామములో అణిచివేసుకొని దేవుని చిత్తాన్ని అతడు నెరవేర్చగలిగాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించకపోయినప్పటికీ నిత్య జీవంలోనికి అతడు వెళ్ళాడు కదండి. దేవుడు వాగ్దాన దేశంలోనికి నో పర్మిషన్ కదా, మోషేకి పర్మిషన్ ఇవ్వాలి. అది మోషేకి ఎంత ఘనత ఇచ్చాడు. యేసుప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం చెందినప్పుడు యేసుప్రభు శిలువ నిర్గమాన్ని గురించి మాట్లాడిన వారిలో ఏరియాతో పాటు ఎవరున్నారంట, మోషే. ఇంత గొప్ప ఘనతని తన సేవకుడైన మోషేకి ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు కోపము, ఒకప్పుడు ఆవేశం అత్యంత అధికమైన విధంగా ఉన్నప్పటికీ దేవుని కోసము సాత్వికుడుగా తను తాను మార్చుకున్నాడంట మోషే. అంటే ఈరోజు మనము మన హృదయంలో బహుశా మనము పుట్టుకతో ఎవరంట, అందరికీ పుట్టుకతో గర్వం కదండి. అందరికీ పుట్టుకతో ఎవరంట, గర్విష్ఠులు, అహంకార భావం కలిగిన వారు. పుట్టుకతోనే ఎవరు కూడా బహుశా సాత్వికులు అంతగా ఉండరేమో. ఎవరి హృదయంలోనే ఏముంటది ఈరోజు, నేను నా కుటుంబము అన్న అహంభావము, అహంకారము, గర్వము, క్రోధము హృదయాల్లో ఉంటాయంట. అని ఈరోజు దేవుని నామంలో వాటన్నిటిని మనము సిలువ వేయగలగాలి. సిలువ వేస్తూ ఆయన అప్పుడు వెంబడించాలి. అప్పుడు మాత్రమే మన ప్రయాణానికి ఒక అర్థం లభిస్తుంది. ఇవేమీ చేయకుండా కేవలం నేను దేవుని సందుకు వచ్చి కూర్చుంటాను అంత మాత్రమే, పాటలు ఏదో పాడతాను, వాక్యం ఏదో వింటాను, వెళ్ళిపోతాను, ఇంటి దగ్గర మరలా లోకానుసరమైన జీవితం జీవించి మరలా ఆలయం సమయానికి, సన్నిధి సమయానికి మరలా వచ్చి కూర్చుంటానన్న జీవితం రొటీన్ లైఫ్ అయితే మనం ఎంత మాత్రం కూడా ఆయన్ని వెంబడించలేము. సిలువ శక్తిని ఆపత్కాలంలో మనం పొందుకోలేము. ఆపత్కాలంలో ఈ సిలువ శక్తి మనం ఏం చేస్తుందంట, ఆదుకుంటుంది. ఆపత్కాలంలో ఈ సిలువ శక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు మనం రొటీన్ లైఫ్ ఎప్పుడు ఉండే మునుపటి జీవితమే జీవిస్తామంటే మన జీవితాల్లో ఎన్నటికీ కూడా మనం దేవుణ్ణి సంతోషపరచలేం, మనం గమ్యాన్ని కూడా చేరలేం. ఈరోజు మోషే ఎలాగైతే సిలువ వేసాడో మనలో ఉన్న గుణగణాల్ని మనం ఈరోజు సిలువ వేయాలంట. జక్కయ్య గురించి మనం మాట్లాడుకుంటే జక్కయ్యలో దేవునికి నచ్చనిది ఏంటంటే ధనాశ కదండి. జక్కయ్య హృదయంలో ఏముందంట, అనువనువున ధనాశ, దురాశ ఉంది. అయితే యేసుప్రభు వారు అతనింటికి వచ్చి అతనికి బోధించిన తరువాత జక్కయ్య నిలబడి అంటున్న మాట ఒకసారి మనం లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను దేనినైనను తీసుకుని ఎడల మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఏంటంటే యేసుప్రభు వారి మాటలు విన్న తర్వాత యేసుప్రభు వారి మనం చూస్తే జక్కయ్య హృదయంలో కలిగిన ఆశ ఏంటంటే యేసు ప్రభువాన్ని వెంబడించాలనే ఆశ జక్కయ్య హృదయంలో కలిగింది. ముందు యేసుప్రభుని చెట్టు మీద ఎక్కి, మేడు చెట్టు మీద ఎక్కి కూర్చొని యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసుప్రభుని తన ఇంటికి వచ్చిన తర్వాత, యేసుప్రభు నీతి బోధలు విన్న తర్వాత, యేసుప్రభుని ముఖార విందాన్ని తనివి తీరా చూసిన తర్వాత జక్కయ్య హృదయంలో వచ్చిన ఆశ ఏంటంటే నేను యేసును ఇక్కడి నుంచి వెంబడించాలి అన్న ఆశ అతని హృదయంలో వచ్చింది. అయితే జక్కయ్య తెలుసుకున్న సత్యం ఏంటంటే యేసును వెంబడించాలంటే ఈ ధనాశతో వెంబడించడం అనేది అసాధ్యమని జక్కయ్య వెంటనే గ్రహించాడు. ఈ దురాశలతో, ఈ లోకాశలతో, ఈ ధనాశలతో నేను యేసుని వెంబడించి గమ్యాన్ని చేరుకోవటం అనేది ఇది అసాధ్యమని ఎప్పుడైతే గ్రహించాడో అందరి మధ్యలో నిలవబడి యేసు ప్రభువు ఎదుట నిలవబడమని చెప్తున్న మాట ఏంటంట, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను, మిగతాది కూడా అన్యాయంగా ఎవరి యొక్క నేను ఏమైనా తీసుకుంటే అది కూడా 4 వంతులు నేను, అంటే టోటల్ ఆస్తి అంతా కూడా బహుశా ఇచ్చేసినట్టే కదండి. ఎందుకంటే అతను ఎంతమంది వద్ద అన్యాయంగా తీసుకొని ఉంటాడు, వారికి ఎంత ఇస్తానంట, 4 అంతలు మరలా ఇస్తానంట. వాస్తవానికి ఆస్తి అంతా ఒక్క క్షణంలో విడిచిపెట్టడం అంటే అది సామాన్యమైన విషయము కాదు.
జక్కయ్య యేసుప్రభుని వెళ్ళిన తర్వాత ఇంటిలో గంటలు గంటలు కూర్చొని, లేకపోతే రోజులు రోజులు కూర్చొని నా ఆస్తిని విడిచిపెడదామా వద్దా అని రోజులు కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని వెంబడించాలన్న ఆశ తన హృదయంలో కలిగిందో వెంటనే నిలబడ్డాడట. హల్లెలూయా! అతడు వెంటనే అతని ధనాశని, అతని దురాశని తక్షణమే సిలువ వేసినట్టు. ఎంత గొప్ప భక్తి జక్కయ్యది కదండి. నిజంగా రోజులు వాక్యం విన్నా మన లోకాశని సిలువ వేయడానికి మనకి ఇప్పుడప్పుడే సంవత్సరాలు అని జక్కయ్య తక్షణమే తీసుకున్న నిర్ణయం అంటే యేసుప్రభు అనే మాటలు విన్నాడు. తక్షణమే ఈయనను వెంబడించాలంటే, ఈ పరిశుద్ధుడిని వెంబడించాలంటే నేను కూడా పరిశుద్ధుడిగా మారవలసిందే. ఈ ధనాశని సిలువ వేయలేకపోతే నేను నా గమ్యాన్ని చేరుకోవాలని తెలుసుకున్న జక్కయ్య నా ఆస్తిని నేను పేదలకు ఇస్తున్నానని ప్రకటించాడండి. ఏదో నోటితో పలికిన మాట కాదు, కానీ నెరవేర్చాడు జక్కయ్య. అంటే ఎలా అంత గొప్ప నిర్ణయాన్ని అతను తీసుకోవడం, వాస్తవానికి అతను పొందుకున్న సిలువ శక్తి ద్వారా ఆ నిర్ణయాన్ని అతను తీసుకోగలిగాడు. ఆ విశ్వాసం అతనికి వచ్చింది. ఎందుకంటే అంతకు మునుపు నేను ధనం లేకుండా జీవించలేను అనుకున్నాడు. అందుకని కదండి అన్యాయంగా సంపాదించాడు. భూమి మీద బ్రతకాలంటే ఏం కావాలనుకున్నాడు జక్కయ్య? ధనము కావాలనుకున్నాడు. భూమి మీద ఖచ్చితంగా బతకాలంటే, జీవించాలంటే ధనం అనేది ఖచ్చితంగా నాకు అవసరము అని చెప్పి అన్యాయంగా ఎంత లాక్కోగలిగితే, ఎంత సంపాదించగలిగితే నా జీవితాంతం కూడా అన్యాయంగా నేను సంపాదిస్తూనే ఉండాలనుకున్నాడు. ధనము లేకపోతే నేను లేను అనుకున్నాడు. కానీ ధనము లేకపోతే నేను లేను అనుకున్న జక్కయ్య ఒక్క క్షణంలో ఆస్తినంతటిని విడిచిపెట్టాడంటే ఎంత విశ్వాసం అతనికి ఉండాలి. అంటే ఎటువంటి విశ్వాసం ఆ సిలువ శక్తి ద్వారా అతనికి కలిగిందంటే, ఏమి లేకపోయినా యేసు నా జీవితంలో ఉంటే చాలు, నా గమ్యాన్ని నేను చేరగలను. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని తెలియజేసిన రీతిగా యేసుప్రభు వారి నోటి వాక్కులు జక్కయ్య హృదయంలో జీవాన్ని నింపాయి. జక్కయ్య హృదయంలో దురాశలు సిలువేయాలనే ఆలోచనని అతని హృదయంలో నింపాడు. తక్షణమే సిలువేసి సిలువ శక్తిని పొందుకున్న జక్కయ్య ఏమి లేకపోయినా యేసు ప్రభువును బట్టి నేను జీవించగలను, ఏమి లేకపోయినా యేసు నా జీవితంలో ఉంటే నేను ఎంతటి శోధనైనా జయించగలనని చెప్పి అతను అనుకున్నాడు. కాబట్టి తక్షణమే ఆస్తిని అతడు విడిచిపెట్టగలిగాడు. గొప్ప విశ్వాసం సిలువ శక్తి ద్వారా అతడు పొందుకున్నాడు. ఈరోజు సిలువ శక్తి ద్వారా మనలో అపారమైన విశ్వాసము కలుగుతుందంట. ఏం పొందుకుంటామంట? సిలువను మోసే క్రమంలో సిలువ శక్తిని పొందుకోవటం ద్వారా మనం ఏం పొందుకుంటామంట? అదే క్షణంలో విశ్వాసము పొందుకుంటాం. ఈ విశ్వాసం యేసుప్రభు ఈరోజు పత్రికా పాఠంలో ఆయన మాట్లాడుతున్న రీతిగా ఏం చేస్తుందంటే, విశ్వాసం వల్లే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 21 నుంచి చదవడమా? మత్తయి రాసిన సువార్త. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టును చూచి జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల పొందుదురని వారితో చెప్పిన ఒక అసాధారణమైన కార్యాన్ని ఒక అపారమైన విశ్వాసంతో జరిగించవచ్చిన యేసుప్రభు వారు తెలియజేస్తున్న. ఫైనల్ గా మనకి ఏముండాలంట? విశ్వాసం మన హృదయాల్లో ఉండాలి. విశ్వాసం మన హృదయాల్లో నింపబడినప్పుడు మనకి ఏ అసాధారణమైన కార్యమైనా సాధ్యమే అని యేసుప్రభు తెలియజేస్తున్నారు. ఈ విశ్వాసాన్ని రోజు మనం ఎప్పుడు పొందుకుంటామంటే సిలువ శక్తి ద్వారా మనం ఈ విశ్వాసాన్ని పొందుకోగలుగుతాం. మనం ఆలోచన చేస్తే యేసుప్రభుని సిలువను మోసే క్రమంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు మనకు ఎదురైనప్పుడు సిలువను విడిచిపెట్టాలనే ఆలోచన మన హృదయాల్లో కలుగుతుంది. కానీ ఈరోజు అపవాది తంత్రాలను మనము ప్రక్కన పెట్టి వాడి తంత్రాలను వివేకంగా ఎదిరించి దుష్టుని అగ్ని బాణాలలో ఆర్పగలిగితే మనం ఏం చేయగలుగుతామంట? ఆ సిలువను అంతకంతకు మోస్తూ సిలువ శక్తిని దినదినము కూడా పొందుకోగలుగుతాం. ఆ సిలువ శక్తి ద్వారా మన హృదయంలో అపారమైన విశ్వాసము నింపబడుతుంది. ఆ విశ్వాసం ద్వారా ఎటువంటి శ్రమలనైనా మనము ఎదిరించగలుగుతాం. జక్కయ్య కూడా బహుశా అక్కడే అతని అసలైన జీవితము ప్రారంభమైంది కదండి. వాస్తవానికి మనం చూస్తే అసలైన జీవితం ప్రారంభమైనప్పుడు జక్కయ్య స్టోరీ మనకి ఇంకా బైబిల్లో లేదు కదా. జక్కయ్య జీవితం ఎక్కడ ప్రారంభమైంది? ఏలయనగా
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. అక్కడే జక్కయ్య జీవితం, అసలైన జీవితం ప్రారంభమైంది. అంతకు మునుపంతా కూడా పాపపు జీవితాన్ని జీవించాడు. కానీ అసలైన జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఎప్పుడైతే దురాశను సిలువ వేసి యేసుప్రభువారి కోసం జీవించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడో, అప్పుడు జక్కయ్య అసలైన జీవితం అక్కడ స్టార్ట్ అయింది. కానీ తర్వాత జక్కయ్య ఎటువంటి శ్రమను ఫేస్ చేశాడో మన బైబిల్లో అయితే లేదు. కానీ ఖచ్చితంగా విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టిన జక్కయ్యకి ఎన్నో సవాళ్ళు బహుశా ఎదురై ఉంటాయి, ఎన్నో శోధనలు ఎదురై ఉంటాయి. కానీ అతను విడిచిపెట్టకుండా, సిలువను విడిచిపెట్టకుండా గమ్యాన్ని చేరుకున్నాడు. దానికి నిదర్శనం యేసుప్రభువు చెప్పిన మాట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అలైన నేడు ఇంటికి రక్షణ వచ్చినది. అంటే జక్కయ్య గమ్యాన్ని చేరటాన్ని యేసుప్రభువు అక్కడే చూస్తూ ఉన్నారంట. ఇంకా జక్కయ్య అప్పుడే నూతన సృష్టిగా మార్చబడిన సమయంలోనే జక్కయ్య గమ్యాన్ని చేరటము యేసుప్రభువు చూస్తా ఉన్నారు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనే దేవుడు జక్కయ్య భవిష్యత్తుని చూస్తూ అంటున్న మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నారు. ఈరోజు అటువంటి రక్షణ, అటువంటి ఆశీర్వాదం, అటువంటి సిలువ శక్తి, అటువంటి విశ్వాసము మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనం స్థిరంగా ఏం చేయాలంట? సిలువను మోయాలి. సిలువను భారం అనుకుంటే ఇక సిలువ శక్తి మన జీవితాల్లో ఉండదు. మనము కూడా లోకానుసార్ల వల్ల క్రింద పడిన తర్వాత మనలో ఏం చేయలేమంట? లేదా చిన్న శోధనకి భయపడిపోతాం, చిన్న శ్రమకి భయపడతాం. కానీ ఎటువంటి పెద్ద గొప్ప శ్రమలకైనా భయపడిన అలుపెరగని విశ్వాసంతో, శక్తితో ముందుకు సాగాలంటే ఆయన సిలువను గట్టిగా మనము పట్టుకొని ముందుకు సాగాల్సిందే. నన్ను వెంబడింపగోరువాడు ప్రతి దినము నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. మన వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కానరడు. అంటే నథింగ్ బట్ నా రాజ్యంలోకి నో ఎంట్రీ. అతను ఏం లేదంట వారికి, పరలోక రాజ్యంలో అసలు చోటే లేదు. ప్రతి దినము మనల్ని మనం ఉపేక్షించుకొని లోకాశల్ని, శరీరాశల్ని సిలువ వేసుకుంటూ దినదినము సిలువ శక్తిని పొందుకుంటూ, విశ్వాసాన్ని పొందుకుంటూ అలుపెరగని ఈ పోరాటంలో మనం ముందుకు సాగితే ఒకానొక రోజు నిజమైన ఆ పరలోక రాజ్యాన్ని మనము చూస్తాం. చాలా మంది పరలోక రాజ్యం ఉందా లేదో క్రైస్తవులకు కూడా ఈ డౌటే. క్రైస్తవేతలకి ఎలాగో నమ్మకం లేదు. క్రైస్తవులకు కూడా ఉన్న డౌట్ ఏంటంటే దేర్ ఇస్ నో హెవెన్ కదా, పరలోక రాజ్యం లేదేమో, ఉన్నదో లేదో ఎవరు చూసి వచ్చారు. కానీ ఈరోజు ఆ నిజమైన పరలోక రాజ్యాన్ని, ఆయన ముఖార విందాన్ని చూస్తే ఆ రోజు మనకి ఎంత సంతోషం కలుగుతుందంటే, నేను పోరాడిన ఈ పోరాటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ బహుమానం అని చెప్పి ఆయన పాదాల వద్ద పడకుండా మనము ఉండలేము కదండి. నిజంగా ఆ రోజు మన జీవితాల్లో రావాలంటే ఇంకా చాలా రోజులు ఉందనుకుంటారు. ఎప్పుడు ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన గడియ వస్తుందో అసలు ఎవరికి తెలియదు. ప్రతిదినము సిద్ధపాటుతో మనం లేవాలంట. ప్రతిదినం ఏం చేయాలి? కొంతమందికి ప్రార్థన చేయాలి ప్రతిదినం. అప్పుడు ఏమనుకోవాలి? ఇంకా నాకు చాలా లైఫ్ టైం ఉందని అనుకోకూడదు. ఒకవేళ బహుశా ఈరోజే నా మరణ గడియేమో, ఈరోజు నేను దేవుని సన్నిధానంలో గడపాలి. బహుశా రేపటి దినాన, ఎల్లుండా, లేకపోతే వచ్చే సంవత్సరం దేవుడు నన్ను పిలుచుకుంటాడేమో. కనుక ఇప్పటి నుంచే నేను ఆయన పాదాల వద్ద నేను సిద్ధపడాలి. ఇప్పటి నుంచి నా లోకాశల్ని సిలువ వేసుకుంటూ నేను స్థిరంగా ఆయన సిలువను మోయాలని నిర్ణయము ఉదయాన్నే లేవగానే మనం తీసుకుని పక్కగా లేవకూడదు, కానీ ప్రార్థించాలనే ఆశతో ఎంతమంది క్రైస్తవులు లేస్తున్నారండి? ప్రార్థించాలి, దేవుని పాదాల దగ్గర గడపాలనే ఆశతో ఎంతమంది క్రైస్తవులు నిద్రలేస్తున్నారు. నిద్రలేస్తుంటే ఏం పట్టుకుంటారంట? మొబైల్ ఫోన్ నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి, ఎవరెవరు ఏ మెసేజ్లు పెట్టారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి. కానీ ఉదయాన్నే ప్రార్థించాలి, దేవుని పాదాల దగ్గర గడపాలన్న ఆశ ఎంతమంది క్రైస్తవులకు ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసింది. ఎంత గొప్ప మాట! హల్లెలూయా. అంటే దావీదు గారు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తున్నాడు? రాజైన దావీదు ముఖ దర్శనం. ఎవరి ముఖ దర్శనం అంట? దేవుని ముఖ దర్శనాన్ని ఆయన సన్నిధానంలో చేసుకోవడానికి ఇష్టపడ్డాడంట దావీదు. మనం ఎటువంటి ఆశతో లేవాలంటే దేవుని పాదాల దగ్గర నేను సమయాన్ని గడపాలైన ప్రభావ మహిమను నేను నామకార్థ ప్రార్థన కాదండి. దేవుని సన్నిధిలో ఎలా గడపాలంట? గడిపితే ఆయన ప్రభావ మహిమను మనము ఆస్వాదించగలగాలి, అనుభవించగలగాలి. ఇక లేవబుద్ధి కాదు మనకు దేవుని సన్నిధానంలో వచ్చి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన నామాన్ని స్తుతించడానికి మాత్రమే క్రైస్తవులు ఈ లోకంలో
ఉన్నారు. నిజ క్రైస్తవుడు దేవుణ్ణి స్తుతించిన నిజ క్రైస్తవుడు జీవితం ఎందుకు పనికిరానిదే. ఎంతమంది మనము మనుషులని మాటలతో పొగుడుతూ ఉంటాము, కానీ ఈరోజు దేవుణ్ణి స్తుతించిన బ్రతుకులు వ్యర్థమే. మన కోసము సిలువలో మరణించి మన కోసం తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని పలికిన యేసు ప్రభువారి కోసము మనం ఈరోజు జీవించకపోతే, ఆయన నామాన్ని స్తుతించి మహిమపరచకపోతే మన ఈ జీవితాలు వ్యర్థమై ఎందుకు పనికిరాని వారంగా ఉండిపోతాం. కానీ పేతురు ఎక్కడికి వెళదామయ్యా? నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ నీతిని, నీ బోధలు విన్న తర్వాత ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? ఎక్కడికి వెళ్ళలేమయ్యా. పేతురు శిష్యులు యేసు ప్రభువారి పాదాల దగ్గర అన్నారంట. అయితే వారిని నిష్ఫలులుగా దేవుడు ఈ లోకంలో ఉంచలేదు. పాపమైనప్పటికీ భూలోకాన్ని తలక్రిందలు చేసిన వారుగా శిష్యులు దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు నిజ క్రైస్తవులు ఎందుకు పనికిరాని వారుగా దేవుడు ఉంచడండి. నిజ క్రైస్తవులు దేవుడు ఉన్నత స్థానాల్లో ఉంచుతాడు. ఆయా విభాగాలలో, ఆయా శాఖలలో దేవుడు తను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కానీ ఉన్నత స్థానాల్లో తరలుగానే ఉంచుతాడు తప్ప తోకలుగా ఉంచడు. కానీ ఎప్పుడంటే ఆయన సిలువను మనం మోసుకుంటూ అయ్యా నీ సిలువను నేను విడవను, ఎన్ని శ్రమలు వచ్చినా ఈ సిలువను మోస్తూ నేను వెంబడిస్తూనే ఉంటానని నమ్మకంగా ఈ శక్తిని పొందుకుంటూ వెంబడించినప్పుడు దేవుడు యెహోలోకంలో ఉన్నత స్థానాల్లో నిలవబెడతాడు. పరలోక రాజ్యంలో కూడా గొప్ప స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఈ సిలువ శక్తి ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వర్తమానం ద్వారా మనము సత్యాన్ని గ్రహించి యెహోలోకంలో ఎదురయ్యే శోధనలో, శ్రమలో జయించి సిలువ శక్తిని పొందుకుంటూ, సిలువను మోసుకుంటూ విశ్వాసం ద్వారా గమ్యాన్ని చేరే కృప దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక.